రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని గోపి చెరువులో లయోలా డిగ్రీ కళాశాల విద్యార్థినులు స్వచ్ఛత కార్యక్రమం చేపట్టారు. చెరువులో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలను తొలగించి పరిసరాలను పరిశుభ్రం చేశారు. తెలంగాణ రక్షణ సేన సీనియర్ నేత మురుగన్ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. సుమారు 30 మంది విద్యార్థినులు చురుగ్గా పాల్గొని చెరువులోని చెత్తను తొలగించారు. ఈ సందర్భంగా విద్యార్థిని అమూల్య మాట్లాడుతూ చెరువులో వ్యర్థాలు వేయడం వల్ల నీరు కలుషితమవుతుందన్నారు. స్థానిక కాలనీ వాసులు చెత్తను నేరుగా చెరువులో వేయకుండా సంచుల్లో వేసి నిర్ణీత ప్రదేశాల్లో పడేయాలని సూచించారు. చెరువులు పరిశుభ్రంగా ఉంటే పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి మేలు జరుగుతుందన్నారు. తెలంగాణ రక్షణ సేన నేత మురుగన్ మాట్లాడారు. శేరిలింగంపల్లి డివిజన్ గోపి చెరువు ఇక్కడ అస్తవ్యస్తంగా ఉండేది ఒకప్పుడు. అలాగే ఇక్కడ గుర్రపుడెక్క ఆకు, దురద అలాంటి రోగాలకు నిలయంగా మారిన ఈ గోపి చెరువును లయోలా కాలేజీ మహిళా స్టూడెంట్స్ ఇక్కడ వచ్చేసి దాన్ని పరిశుభ్రంగా చేశారు. ఈ నేపథ్యంలో మన ఐబీటీవీ ఆధ్వర్యంలో వారిని అడిగి తెలుసుకుందాం. డిగ్రీ విద్యార్థులు మరి ఘోరమైన దురద అలాంటిది జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా దిగని వాళ్ళు వీళ్ళు దిగి దాన్ని పరిశుభ్రంగా చేశారు. అడిగి తెలుసుకుంటాం. చెప్పండి మేడం, ఎలా చేశారు? Na peru Amulya. These all are my friends. We are from Loyola Academy, Degree and PG College, and we are here under the dynamic leadership of our Reverend Father NB Babu SJ and our Sir Stephen Sir. We are here to create awareness among the people about planet, how to protect our planet and also clean our surroundings. So we took this initiative, and each step we took towards this will make a bigger change in the future. So we are here to serve the society, and we are really thankful to our Sir Murugesan for his support in doing this program. Thank you, sir. We are from Loyola Academy, Degree and PG College. We are here under the dynamic leadership of our father, NV Babu SJ, and our Sir Stephen Sir. We are really thankful for our Department of Agriculture for sending us to do this program Planet, and also to Murugesan Sir for his support in making this program a grand success. We have actually helped the surroundings of this place. We have cleaned everything, the plastic and everything we have put in a dustbin, and also each step we have took towards this program. We hope that it will make a bigger change in the future. We are here to support the society and also make a bigger cause and a change. నేను ఉమా మహేశ్వరి. నేను లాయల్ అకాడమీ నుంచి వచ్చాను. నేను బీఎస్సీ హానర్స్ అగ్రికల్చర్ చదువుతున్నాను. ఈరోజు ప్లానెట్ ప్రోగ్రాం ప్రకారంగా మేము ఈ గోపి చెరువు దగ్గరికి వచ్చి మేము చెత్తనంతా తీసి ఒక డస్ట్బిన్లో వేసాం. నేను ప్రజలందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నాను, మన పరివారాలని విల్ కీప్ క్లీన్. ఎలాంటి రోగాలకి పాల్పడకుండా మనం హెల్తీగా ఉండాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జేటీఆర్ఎస్, జే కవితక్క, జే వాసులు చంద్రశేఖర్ అన్న, మీడియా బ్రదర్స్కు అండ్ పబ్లిక్కు నా తరపు నుంచి ఫస్ట్ నమస్కారాలు. ఓకే. అండ్ లయోలా కాలేజ్ స్టూడెంట్స్ సారు వాళ్ళకి నా తరపు నుంచి చాలా చాలా ధన్యవాదాలు. ఇప్పుడు పిల్లలు కాలేజీలో చదువుకునే పిల్లలు వచ్చి మన ఏరియాలో మన చెరువు పక్కన వచ్చి వాళ్ళు క్లీన్ చేసేసిపోతున్నారు. బట్ మన ఏరియా పిల్లలు మనం ఏం చేస్తున్నాం? ఈవినింగ్ అయితే మందు బట్టలు పడేయడం, సిగరెట్ తాగి పడేయడం, ఉన్న చెత్త తీసుకొచ్చి పడేయడం. పాపం ఆ పిల్లలు చదువుకునేది వదిలిపెట్టి ఇక్కడ వచ్చి క్లీన్ చేస్తున్నారు. మనం ఏమంటా ఇది చెత్త చేస్తున్నాం. ఎప్పటికైనా జర మారండి. ఇది నా రిక్వెస్ట్ అందరికీ. అండ్ థ్యాంక్ యూ మున్సిపల్ కమిషనర్ సార్, మీరు ఈ ఆపర్చునిటీ పిల్లలకి ఇచ్చిన దానికి చాలా చాలా థ్యాంక్ యూ. Good morning. I'm Stephen. I come from Loyola Academy. It's a great privilege for us to take up Gopi Cheru, Serlingampalli. All the shores been cleaned up, and our students, agriculture students, took up this initiative, and I appreciate all the commissioners and all the staff of municipal, especially Murugesan sir, for giving us all the support while we are taking up the step. And even we went to all the slums promoting that don't throw the plastics or any of the dust or litter the shores of Cheru as well as the Gopi Cheru, so that it might be kept in more clean, and this water can be used in other purposes. And I appreciate all the students of agriculture science of 25-26 batch who have been very cooperative in cleaning up, from getting down the shores and cleaning up, taking up all the plastic especially, and they piled up all the bags and kept in one place. I thank you once again.